వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక స్తబ్దత కనిపిస్తోంది, అధికార యంత్రాంగంలో ఒక స్తబ్దత కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా ఓకే, కొంచెంలో కొంచెం. మంత్రుల దగ్గర నుంచి మిగతా వాళ్ళు వాళ్ళు మాట్లాడకూడదా, లేదంటే పార్టీల పరంగా ఉన్నటువంటి అధికార ప్రతినిధులు దీన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేటువంటి ఒక స్తబ్దత కనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత, పార్లమెంటు ఉభయ సభల్లోనూ కూడా చట్టబద్ధత పొంది ఏకగ్రీవంగా అక్కడి నుంచి క్యాబినెట్కి వెళ్ళి అప్రూవల్ పొంది అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లు వెళ్ళి చట్ట సవరణ చేసి ఆంధ్రప్రదేశ్కి అమరావతే పర్మనెంట్ రాజధాని, శాశ్వత రాజధాని అని చెప్పి చట్టబద్ధత పొంది గెజెట్ వచ్చిన మూమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని హైజాక్ చేసేటువంటి విధంగా పెట్టినటువంటి ప్రెస్ మీట్. అందులో ఆయన ప్రపోజ్ చేసినటువంటిది మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఒక డయాగ్నల్ ప్లాన్ తీసుకొని 110 కిలోమీటర్ల దాన్ని కారిడార్ పేరు చెప్పి, ఎకనామిక్ కారిడార్ పేరు చెప్పి దాన్ని రాజధానిగా ప్రకటించండి, అమరావతి కాదు, అక్కడ పెట్టేటువంటి పెట్టుబడి, అక్కడ పెట్టేటువంటి ఖర్చు అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటూ వెళ్తే డే 1 నుంచే దాని ఫలాలు అందేస్తాయి అంటూ కొత్తగా చెప్పుకుంటూ వచ్చారు. అదంతా అయ్యింది. దాంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యంగా 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది. 2 లక్షల కోట్లు నిజంగా ఖర్చు అవుతోందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆయన బయట పెట్టట్లా, నోటి లెక్కే చెప్తున్నారు. సరే, నోటి లెక్కే చెప్పారు అని కొట్టిపడేయడానికి ఉందా అంటే డెఫినెట్గా లేదు. ఎందుకంటే ప్రతిసారి చేసేటువంటి ప్రహసనం ఒకటి ముందు నడుస్తుంది కాబట్టి. ఆయన చేసినటువంటి ఆరోపణలు ముఖ్యంగా ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మొత్తం 1,00,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు అవుతుంది. అక్కడికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరి మీద పెడతారు ఈ భారం అంతా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం తరఫు నుంచి ఏమన్నా సమాధానాలు ఉన్నాయంటే కౌంటర్లు మాత్రం వస్తున్నాయి. నాట్ అ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ విత్ ప్యూర్ డీటెయిల్స్, ప్రూఫ్స్ తోటి, స్టాటిస్టిక్స్ తోటి మొత్తం అన్నీ. ఏ బిల్డింగ్ అక్కడ నిర్మాణం జరుగుతోంది, దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతోంది, ఆ టెండర్ ఎవరికి ఇచ్చారు. అఫ్కోర్స్ ఇవన్నీ ప్రధాన పత్రికల్లో వాటిలో వస్తాయి. సిఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మనకు చాలా వరకు కనిపిస్తాయి. అక్కడ కాంట్రాక్టర్లు ఎవరున్నారు ఇది కూడా చెప్పాల్సినటువంటి పని ఉంది. అలాగే ఎవరెవరికి ఎంత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు, ఎవరెవరు ఎంతెంత పని చేశారు, పని చేసినా కూడా పని చేయకుండా కూడా అడ్వాన్సులు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ ప్రభుత్వం సైడ్ నుంచి ఎందుకని బయటికి రావట్లేదు, ఎందుకని వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. మాట్లాడితే ఒక జర్నలిస్ట్ మాట్లాడారనో లేదంటే ఒక అనలిస్ట్ మాట్లాడారనో వీళ్ళేదో అరాకొరా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మాట్లాడతాం, అక్కడ ఓకే. కానీ ప్రభుత్వం అధికారులు కదా, సిఆర్డీఏ కమిషనర్ కావచ్చు, సిఆర్డీఏ అధికారులు కావచ్చు, లేదంటే ఐఎన్పిఆర్కి సంబంధించి వాళ్ళు ఉన్నారు. ఐఎన్పిఆర్ వాళ్ళన్నా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్డ్ ప్రజెంటేషన్, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి ఇదిగో ఇందులో ఇంత ఖర్చు అవుతోంది, ఎకరాకి ఇంత అవుతోంది అన్నటువంటి మాట వాస్తవం. 2 లక్షల కోట్ల ఖర్చు అవుతోంది, దానికి అడ్వాన్సులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవన్నీ. అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల విలువ 48,000 కోట్లు మొత్తం నడుస్తున్నటువంటిది. ఆ 48,000 కోట్లలో ఎన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు అందులో ఉన్నాయి, ఏమేమి చేస్తున్నాయి అనేది లాస్ట్ టైం గతంలో మాట్లాడుకున్నాం. ఎవరెవరికి ఎంత ఉంది, ఎవరెవరు ఎంత పని చేశారో అన్న దగ్గర. అప్పుడే మేఘా కంపెనీ వాళ్ళు ఒక ఛానల్ మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేసి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు, పనులు చేయట్లేదు అన్నదానికి. మరి ప్రభుత్వ లెక్కలు ఎలా ఉన్నప్పుడు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కానీ, లేదంటే ఆ శాఖకు ఉన్నటువంటి కార్యదర్శి ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లేదు ఐఎన్పిఆర్ సమాచార మంత్రిత్వ శాఖకు సంబంధించి మొత్తం అంత సమాచారం వాళ్ళే ఇవ్వాలి కాబట్టి సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా. ఎందుకంటే మొన్న అమరావతికి సంబంధించి చట్టబద్ధత మీద తీర్మానం చేసినప్పుడు స్పెషల్ అసెంబ్లీ కండక్ట్ చేశారు. అలాగే కావాలంటే ఈ లెక్కలు పత్రాలు ఏవైతే పనులు జరుగుతున్నాయి, ముఖ్యంగా అమరావతి అలాగే పోలవరం, ఈ రెండింటికి సంబంధించి కూలంకషంగా ఒక చర్చ పెట్టి ఇదిగో దీనికి ఇంత అవుతోంది, ఇక్కడ ఈ కంపెనీకి ఇంత ఇచ్చారు, ఇవన్నీ చెప్పాలి కదా. ఎందుకంటే 2014-19లో ఏదైతే ఒక తప్పుడు నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్లారో, ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి ప్రభుత్వానికి. వాళ్ళకి తెలియదు అని కాదు, కానీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం సమాజం మీద ఉంది కాబట్టి. పింక్ డైమండ్ అన్నారు శ్రీవారి దగ్గర, పోర్టు నగలు అమ్మేశారు, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయని ఒక ప్రచారం చేశారు. తర్వాత అమరావతి హైకోర్టు భవనం ఏదైతే ఉందో, లేదు సచివాలయం ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటిది, ఆ సచివాలయానికి సంబంధించి
తాత్కాలిక అన్నటువంటి ఒక పదం దొరలడం వల్ల అమరావతి తాత్కాలిక రాజధాని, అక్కడ ఉండేటువంటి తాత్కాలిక భవనాలు అదంతా కూడా గ్రాఫిక్స్ మాత్రమే అనేటువంటి ఒక నెరేటివ్ని చివరి దాకా కూడా తీసుకెళ్లారు ఎన్నికల వరకు. దీన్ని కట్టడి చేయడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ రోజున సోషల్ మీడియా టీమ్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఎవరైనా సరే హూఎవర్ ఇట్ ఇస్, ప్రతి ఒక్కళ్ళు కూడా అట్టర్ ఫెయిల్యూర్. అందుకే 2019లో ఆ రకమైనటువంటి తీర్పు వచ్చింది. అది మరిచిపోయి పర్వాలేదులే 164 సీట్లు మనకి ఇచ్చేశారు కదా, 164 మనకు ఉంది కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, 11 ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే ఏంటి అనుకుని మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అని అంటున్నారు సమాజంలో. ఎందుకు అనంటే ఈ 2 లక్షల కోట్లకు సంబంధించి మాట్లాడితే 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు అంటే స్టేట్ బడ్జెట్లో 1/3 3,23,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ అయితే 2 లక్షల కోట్లు దాంట్లో ఖర్చు అంటే ఆల్మోస్ట్ 1/3 మొత్తం అంతా కూడా కేవలం అమరావతికే ఖర్చు అనేటువంటి ఒక నెరేటివ్ని బలంగా తీసుకెళ్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆ 2 లక్షల కోట్లలో కేవలం 20,000 కోట్లు అంటే 10%, 20,000 కోట్లు పెడితే ఈ వి గన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్ ఏదైతే ఉందో దీంట్లో 20,000 కోట్లు పెట్టుబడి పెడితే చాలు రాజధాని రెడీ అయిపోతుంది అనేటువంటి ఒక నెరేటివ్ని తీసుకెళ్తున్నారు. మరి దాన్ని ఖండించి ఇదిగో ఈ లెక్కలు, ఫీజిబిలిటీ ఏంటి, గుంటూరు ఎక్కడుంది, అమరావతి ఎక్కడుంది, ఏ డయాగ్నల్ లైన్ గురించి ఈయన చెప్తున్నారు, నేషనల్ హైవేస్ కనెక్టివిటీ దేనికి ఉంది, అలాగే అమరావతికి సంబంధించి ఏవి కనెక్టివిటీ వస్తున్నాయి, రైల్వే లైన్లు ఏ వస్తున్నాయి, అలాగే ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుంది, దేనికి ఏ కనెక్టివిటీ ఉంది, ఇవన్నీ కూడా చెప్తూ డీటెయిల్డ్గా పల్లెటూళ్లలో ఉండి కేవలం మొబైల్ ఫోన్లో యూట్యూబ్ అంటే ఎర్ర బటన్ ఉంటుంది, నొక్కితే చూస్తే వీడియోలు వస్తాయి అనుకునేటువంటి వాళ్ళకి కూడా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్పడంలో ఎందుకని ఫెయిల్ అవుతోంది, ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు అంటే ఏముందిలే 11 ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా ఎవరు పెద్దగా నమ్మరు అనేటువంటి ఒక ధైర్యం అనుకోవాలా? ఒకవేళ అదే అయితే మాత్రం పొరపాటు పడుతున్నట్టే, డెఫినెట్గా పొరపాటు పడుతున్నట్టే. ఆ తప్పు చేయొద్దు ప్రభుత్వం. ఎంతోమంది ఎన్ని రకాలుగా చెప్తున్నా, ఎక్కడ తప్పు జరుగుతోంది అని చెప్తున్నా వినిపించుకోకుండా, పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే ఇబ్బంది పడ్డం ఖాయం. ఎవరు సపోర్టు ఉన్నా సరే, ఎంత బలంగా సపోర్ట్ ఉన్నా సరే, ఎంత మాట్లాడినా సరే, ఈ రకమైనటువంటి నెరేటివ్ మీద చర్చ, వి గన్ ఇదే చర్చ జరుగుతోంది రాష్ట్రంలో. దాని మీదే స్పందించాల్సి వస్తుంది చాలామంది కూడా, ఇంకా వేరే పనులు లేనట్టు. రేపు 28వ తేదీన శంకుస్థాపన జరుగుతుంది గూగుల్ ఏఐ హబ్కి విశాఖపట్నంలో. అది హైలైట్ అవ్వాలి, గ్లోబల్ లెవెల్లో ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి, మార్కెట్ అవ్వాలి. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఎందుకంటే అది హైజాక్ అయిపోయింది ఆల్రెడీ. వి గన్ అనేది వచ్చేసింది. సో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు 2019-24లో ఏం జరిగింది అనేది ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గమనించుకోవాలి. తప్పుడు ప్రచారానికి సంబంధించి, వాస్తవాలతో కూడినటువంటి ప్రచారానికి సంబంధించి ఎక్కడ తేడా వస్తోంది అనేది. ముఖ్యంగా అధికారులు, వాళ్ళు కేవలం జీతాలు తీసుకొని 5 ఏళ్ల పాటు ఉండే ఆ పాలకులు వాళ్ళకి బద్దులైపోయి వీళ్ళు చేయాల్సినటువంటి పని అసలు మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి చెప్పడం కాదు, అధికారులు చెప్పాలి. ఆ శాఖకు ఉన్నటువంటి అధికారులు ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా శిక్షలు పడతాయి అనేటువంటి ఒక నెరేటివ్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రజలు చులకనైపోవడం తప్ప ఏం మిగులుతోంది? లేనిపోని అమరావతి అంటే అక్కడ నగరాలు నిర్మాణం అవ్వాలి, మౌలిక సదుపాయాలు వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నగరంలో ఇగో ఇవన్నీ ఉండబోతున్నాయి ఇది అని చెప్పి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళకి. అలాంటిది మానేసి ఫైళ్ళు పట్టుకుని తిరుగుతాం, మంత్రి గారు ఏంటంటే ఏది చెప్తే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం, క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం, బయట ప్రచారంతో మాకు సంబంధం లేదు. 12,000 రూపాయలు 14,000 రూపాయలు ఎంతో ఎస్ఎఫ్టీకి కడుతున్నారు అన్నారు, పచ్చి అబద్ధం. మరి ఎందుకని దాన్ని బయటకు వచ్చి చెప్పడం లేదు? టెండర్ డాక్యుమెంట్స్ ఉంటాయి, కాంట్రాక్టర్స్ ఉంటారు, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందని లెక్కలు ఉంటాయి. బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా బయటికి ఎందుకు మీరు రిలీజ్ చేయడం లేదు? అధికారిక ప్రకటనలు ఎందుకు రావడం లేదు? ఇవి రావట్లేదు అంటే అక్కడ వి గన్ ప్రచారం బాగా ఎక్కువగా ఉన్నట్టు, ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తున్నట్టు అని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం. ఇలాగే ఉండి సమాధానాలు చెప్పకుండా ఉంటే నష్టం కేవలం ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలకి మాత్రమే కాదు, అంటే ప్రభుత్వానికి మాత్రమే కాదు, సామాన్య ప్రజలకి సైతం. ఎందుకంటే విలువైనటువంటి కాలాన్ని అలాగే సొమ్ముని అన్నీ కూడా కోల్పోతాం. 2019-24 మధ్యకాలంలో జరిగినటువంటి ఒక క్యాంపెయిన్ ఎలా ఉంది అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము,
నిజమే, అన్ని రకాలుగా 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయాం. ఆ అభివృద్ధిని అలాగే కంటిన్యూ చేసుకుని ఉంటే ఈరోజు పరిస్థితి వేరే ఉండేది. కానీ అలా జరగలేదు కాబట్టి 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయామన్నారు. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కూడా చెప్పనటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇగో కొత్తగా వచ్చినటువంటి ఈ నెరేటివ్కి సంబంధించి చెప్పనటువంటి సమాధానాల వల్ల అక్కడ ఆ వెనకబడే ఉండిపోతాం తప్ప పురోగమించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నిజం చెప్పులు వేసుకున్న లేపు, అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి 10 సార్లు వస్తుంది కాబట్టి దానికే విలువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద ఉంది. సో ఇక నిర్ణయం వాళ్ళదే. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, వాస్తవాలు బయట పెట్టండి, వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఎలా ఉందో చూడండి, దానికి నిజాలేంటి అనేది బయట పెట్టండి అని. మరి వాళ్ళు చేస్తారా? నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటారా? ఇక వారి విజ్ఞత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.